వదలండి. నువ్వు నా మాట వినట్లేదు కదా, వదలను. ప్లీజ్ వద్దండి. వదలనండి ప్లీజ్. ఇది కరెక్ట్ కాదండి. కరెక్ట్గా చెప్తుంటే నువ్వు వినటం లేదు బాను, అందుకే నాకిలా చేయక తప్పటం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వే అర్థం చేసుకో. భాను, త్వరగా రండి. అదేంటి ఊర్మిళ, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? అంతఃపురం నుంచి ఈ ఇంటి మహారాణి ఇంకా దిగలేదు బామ్మా. పుటకతో వచ్చిన బుద్ధి పుల్లలో పెట్టినా పోదని బాను విషయంలో నీ బుద్ధి మాత్రం మారదా? భాను, వెళ్దామా? పదండి అత్తయ్య. కార్తీక్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా, అయితే నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళ కార్తీక్. ఎందుకే? అదేంటి బామ్మా, ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళి చేసే పనే ఉంది. సిఎఫ్ఓ బాను కదా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాడులే. భానుని బయటికి తీసుకువెళ్ళాలంటే నీలిమ చెప్పినట్టు ఇంట్లో ఉండిపోవడమే కరెక్ట్. అవునమ్మా, నేను ఈరోజు ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి. అవునా? భాను, నువ్వు కూడా ఉండు. పర్వాలేదు అత్తయ్య, ఆయన పడుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను? ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది. నేను వస్తాను. వెళ్ళు బాను, నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు. సరే అయితే పద. అమ్మ మిడిగుడ్లేదానా, కార్తీక్ని ఇంట్లో ఉంచడానికి ఇంత ప్లాన్ చేస్తావా? చెప్తా నీ పని. ఇదిగో నీలిమా, నేను గుళ్ళో ప్రవచనాలు వినడానికి వెళుతున్నాను. నువ్వు కూడా రా, సరదాగా విందువు గాని. అప్పటికైనా నీ బుద్ధి కొంచెం మారుతుందేమో. ఇప్పుడు నా బుద్ధి బాగానే ఉంది బామ్మా. ప్రవచనాలు వినే వయసు నీది, నాది కాదు. నేను రాలేను, నువ్వెళ్ళు. అంటే ఏంటే, నువ్వింట్లోనే ఉంటావా? కార్తీక్, అందరూ వెళ్ళిపోతే మంచి మాటలతో నిన్ను నా వైపు తిప్పుకోవచ్చు. సరే ఉండవే, ఉండు. ఏవేనక్క, బానుని ఆఫీస్కి పంపించి కార్తీక్కి దగ్గరవుదామని తెలివితేటలు చూపిస్తున్నావా? ఈ జ్యూస్ నువ్వు తాగితే వాణ్ణి నీ వైపు తిప్పుకోవడం కాదే, నువ్వు ముప్పు తిప్పలు పడతావు.
ఒరే కార్తీకు, ఇంకో 10 నిమిషాల తర్వాత ఈ జ్యూసు ఆ మిడిగుడ్ల దానికి ఇవ్వు. ఈ జ్యూస్ తాగి మందులేసుకోవాలది. బామ్మ, నీలిమ అంటే నీకు పడకపోయినా ప్రేమ బానే చూపిస్తున్నావే. పాతకాలం నాటి దాని కదా, ప్రేమొస్తే చూపిస్తాను, కోపం వస్తే తిడతాను. ఒరే, నువ్వు మాత్రం తాకరోయ్, దానికే ఇవ్వు. అలాగే బామ్మ, నువ్వింత ప్రేమగా ఇస్తే ఎందుకివ్వను? ఇవ్వు. ఈ జ్యూస్ తాగితే దానికి సరదా తీరిపోతుంది. దొరికేవరా నరసింహ, నీతో ఆ పని ఎవరు చేయించారో ఈ రోజుతో తేలిపోతుంది. రేయ్ 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 నరసింహ, రేయ్ తలుపు తీరా. నువ్వు నన్ను ఫాలో అవ్వలేదురా, నేనే నిన్ను ట్రాప్ చేశాను. ఎలా ఉంది స్కెచ్? ఏం పర్వాలేదురా, నువ్వు నన్ను గదిలోనే బంధించావు. ఇప్పుడే నేను పోలీసులకు ఫోన్ చేసి నీ సంగతి ఏంటో చూస్తాను. నువ్వు ఫోన్ చేయలేవురా, నా దగ్గర జామర్ ఉంది. నువ్వు ఉన్న చోటు నుంచి రౌండ్ ద క్లాక్ 100 అడుగుల వరకు నెట్వర్క్ పనిచేయదు. నువ్వెంత అరిచినా పలికేవాడుండడు. నువ్వు ఫోన్ చేద్దామనుకుంటే ఫోన్ నెట్వర్క్ ఉండదు. ఎలా ఉంది స్కెచ్? అయితే ఇప్పుడు ఏం చేస్తావురా, చంపేస్తావా? నిన్ను ఏం చేయాలో మా బాస్ని అడుగుతాను. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను. బాసా? ఛ! చెప్పు. మేడం, పార్దు దొరికేశాడు. నీలిమా, నీలిమా జ్యూస్. మేడం, చెప్పేది మీకు అర్థమవుతుందా? పార్దు దొరికేశాడు.